కొట్టాను బట్టే. ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? ఎందుకు కొట్టావు? ఆడపిల్లల మీద ఇష్టం వచ్చేట్టు చేతులు వేస్తుంటే చూసి తట్టుకోలేక కొట్టాను. ఒక ఆడపిల్ల ఇంకో ఆడపిల్ల మీద స్నేహం కొద్ది చేస్తే తప్పేంటయ్యా? తప్పేంటా? భుజం మీద చేయేస్తే స్నేహం, అదే భుజం కింద వేస్తే నడు మీద చేయేస్తే స్నేహం, అదే కిందేస్తే కామం. దాని శరీరతత్వంలో ఆడతనం ఉందేమో కానీ దాని ఆలోచనలో అణువణువున మగతనమే ఉంది. బాబాయ్ నేను అలాంటి నువ్వు అలాంటి దానివే. నువ్వు అలాంటి దానివే. రాత్రి హాస్టల్లో తప్పించుకుంటావే. ఏం చేస్తున్నావు అక్క? ఆ అమ్మాయిని ఏం చేస్తున్నావు అక్క? చూసేసావా? తీళ్ళ తన మీద పడి చేసిన పనిని ఒక ఆడదానిగా చెప్పుకోలేకపోతున్నారు. అంటే అదేమన్నా రోగమా? రోగం కాదు, కొవ్వు. ఆడాలు మొగాలు చేసే ప్రతి పని చేయగలంటే ఏంటో అనుకున్నాను. ఇది కూడా చేసేదాకా వచ్చారా? నిజం. సునేనా 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 ఏమైపోయావు ఇన్ని రోజుల నుంచి? చూడు చూడు వీళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారు. నువ్వేనా నిజం చెప్పు వీళ్ళకి. చిత్ర మీద మీరందరూ వేసిన నిందలన్నీ నిజం. హాస్టల్లో దొంగచాటుగా ఆడపిల్లని చూడటం, షాడోలా ఫాలో అవ్వడం, వాళ్ళని సెడ్యూస్ చేయడం చేసింది చిత్రే. అంతెందుకు హాస్టల్లో ప్రతి ఆడపిల్ల భయం వెనుక ఉంది చిత్రే. హాస్టల్లో అందరూ ఎక్స్కర్షన్ కి వెళ్ళిన ఆ రోజు రాత్రి చిత్ర చిత్ర ఏ చిత్ర ఎక్కడున్నావు? ఎక్కడున్నా చిత్ర? వద్దు చిత్ర, వద్దు చిత్ర. ఏ చిత్ర ఏం చేస్తున్నావు? కిచ్చా అక్క. ఏంటి ఇదో కొత్త గేమా? సర్లేరా వెళ్దాం. ఇలాంటి కామెడీలు భయపెట్టాలి వద్దన్నారా? ఏ నిన్నే చెప్పేది నీకు అర్థం కావట్లేదా? నీకు నా సంగతి తెలియదు. చూడు పడుకున్నారా? చిత్ర నువ్వు ఈ మధ్య టూ మచ్ చేస్తున్నావు. చిత్ర ప్లీజ్ నన్నేం చెయ్యదు చిత్ర. లిల్లీ పుట్టు కజిన్ సిస్టర్ లా ఉన్నా నాకే వాదగిస్తావా? చిత్ర నువ్వు చాలా హద్దులు మీరుతున్నావు. హద్దా నీకు? పుట్లు పీకుతా. చిత్రంలో దాగున్న రాక్షసుని అది పిచ్చా లేక దయ్యం పట్టిందా అని అర్థం కాలేదు. కొన్ని సమయాల్లో అలా ఎందుకు చేస్తుందో నాకు తెలియకపోవడం కాదు, ఆ స్థితిలో తనేం చేస్తుందో తనకే తెలీదు. అనాథగా పెరిగిన తను ఈ విషయం మీ అందరికీ తెలిస్తే మళ్ళీ అనాథ అయిపోతుందేమో అని నేను హాస్టల్ నుంచి వెళ్లిపోయినా ఎవరు చిత్ర కోసమే అప్పుడప్పుడు హాస్టల్కి వెళ్ళేదాన్ని. అంతకన్నా భయంకరమైనది రెండు కలిసిన మదపిశాచి. చిత్ర ఏంటి టైంలో? నన్ను
హాస్టల్ నుంచి బయటకు వెళ్ళిపోమన్నారు మ్యామ్. చిత్ర, ఒక మంచి స్టూడెంట్గా నువ్వంటే నాకు చాలా ఇష్టమమ్మా. కానీ నాకింట్లో పెళ్లిడికొచ్చిన ఆడపిల్లలున్నారు. ఐఎమ్ సో సారీ మా. చిత్ర నా పెద్ద కూతురు లాంటిది. లాంటిదేమిటి, నా పెద్ద కూతురే. చిత్రాంగద ఎవరు? అదొక మగరాయుడు, ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టే చిత్రహింస. సార్థక నామదేవిరాలు. ఆడాళ్లలో మగాళ్ళ ప్రవర్తించే వాళ్ళని చూశాను గాని చదువుకున్న వాళ్ళలో ఇలా ప్రవర్తించే అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు. ఎక్కడికని అడిగితే చెప్పకుండా గుడికా తీసుకొచ్చారు. ఎందుకు మ్యామ్? నీ పెయిన్ ని నయం చేసే మెడిసిన్ కోసం. మెడిసిన్ కూడా దొరుకుతుందా? నువ్వు పడే బాధకి కరెక్ట్ మెడిసిన్ నిన్ను అర్థం చేసుకునే లైఫ్ పార్ట్నర్. అవును చిత్ర, నీ ఒంటరితనాన్ని బ్రేక్ చేసే తోడు నీకు ప్రశాంతతనిస్తుంది. ఆలోచిస్తే ఈ పెళ్లి నీకే కరెక్ట్ అనిపిస్తుంది. జ్యోతిష్యమ్మా, నేను ఇలాంటివన్నీ నమ్మనని మీకు తెలుసు కదా. నువ్వు నమ్మకపోయినా అబ్బాయి తరఫు వాళ్ళకి ఇలాంటి పట్టింపులు ఉంటాయి కదా. అయితే జాతక చక్రం వేద్దామంటే నీ డేట్ ఆఫ్ బర్త్ నీకే సరిగ్గా తెలీదు. అందుకే ఈ నాడి జోషి. అమ్మా, మీ బొటన వేలు ముద్రలు ఇవ్వండి. నేను చదువుకున్నాను స్వామి, సంతకం పెట్టగలను. మీ చదువుకందని శాస్త్రం అమ్మా ఇది. ఏంటి నాన్ సెన్స్? కాదు, సిక్స్త్ సెన్స్. కొన్ని వేల ఏళ్ల క్రితమే అగస్త్య మహాముని దూరదృష్టితో, దివ్య దృష్టితో ప్రతి మనిషి జీవితాన్ని ముందే ఊహించి రాసిన శాస్త్రం అమ్మా. మనిషి జనన మరణాల్ని, జీవన గమనాల్ని ఆశాంతం చదివి వినిపించగలిగే మరో వేదం. కేవలం బొటనవేలి రేఖలను బట్టి పేరు, ఊరు, మనిషి జీవితాన్నే కళ్ల ముందుంచే అద్భుతం. మాటల్లో పెట్టి మంచేత అన్ని చెప్పించే గారడి అని విన్నాను. నేను నా మాటలతో మిమ్మల్ని బురిడీ కొట్టిస్తే నేను మేధావిని. అదే మీ జీవితం గురించి ముందుగానే మీరు తెలుసుకోగలిగితే మీరే మేధావులు. ఓం నమ శివాయ. చూద్దాం. చైతన్య స్వామి, మీ బొటనవేలి రేఖలను బట్టి మీకు సరిపోయే పత్రాలివి. ఒక్కొక్క తాళపత్రంలో ఉన్న వివరాలు చదువుతాను. అవును కాదని తెలిపే సమాధానాలు చెప్పండి. ఏ పత్రానికైతే అవును అని వస్తుందో అదే మీ పత్రం. మీరు పుట్టింది పుష్యమాసం, అంటే జనవరిలో. కాదు. మీకు పెళ్ళయింది. కాదు. మీరు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. అవును. మీ వయసు 30 సంవత్సరాలు. కాదు. ఇక్కడున్న తాళపత్రాలన్నీ వెతికాను. మీ వివరం దొరకలేదు. వైదీశ్వరం కోవెలలో మహాశివనాడిలో మీ జాతక పత్రాలు దొరకచ్చు. అక్కడ ప్రయత్నం చేద్దాం.